ట్రేడింగ్ చాలామందికి ఇదొక జోదంలా అనిపిస్తుంది. కానీ దీన్నే ఒక పక్కా బిజినెస్లాగా, ఒక సుస్థిరమైన వ్యాపారంలాగా ఎలా మార్చుకోవచ్చు? ఈ విశ్లేషణలో దాని గురించే మనం వివరంగా చూడబోతున్నాం. మొదటగా ఒక షాకింగ్ నిజంతో మొదలుపెడదాం. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 95% రీటైల్ ట్రేడర్లు లాంగ్ రన్లో డబ్బులు సంపాదించలేకపోతున్నారట. అవును, 95%. మరి అలాంటప్పుడు ఆ మిగిలిన 5% మందిలో ఒకరిగా ఎలా మారాలి? ట్రేడింగ్ను ఒక సరదా కోసం చేసే పనిగా కాకుండా ఒక సీరియస్ వ్యాపారంగా చూస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి ఆ వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి? ట్రేడింగ్లో గెలవాలంటే కేవలం స్ట్రాటజీలుంటే సరిపోదు. అంతకంటే ముఖ్యంగా సరియైన మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడే మనం ఒక జూదగాడికి, ఒక వ్యాపారవేత్తకు మధ్యున్న తేడాని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది కదా. ఒక జూదగాడేం చేస్తాడు? ప్రతిరోజు వచ్చే లాభనష్టాల్ని చూసి ఎమోషనల్ అయిపోతాడు. కానీ ఒక బిజినెస్ ఓనర్ అలా కాదు. ఆయనకొక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. రిస్క్ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. ఆయన ఫోకస్ అంతా లాంగ్ టర్మ్ గ్రోత్ మీదే ఉంటుంది. ఈ ఉదాహరణ చూడండి, ఎంత బావుందో. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఫ్లాట్ ధర రోజూ పెరిగిందా తగ్గిందా అని చూసుకోడు కదా. అలాగే ట్రేడింగ్లో కూడా రోజూ P&L చూసి కంగారు పడటం అనేది సరైన పద్ధతి కాదు. సరే, మైండ్ సెట్ మార్చుకున్నాం. ఇప్పుడు ఆ మైండ్ సెట్కి తగ్గట్టు ఒక బలమైన స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీకి పునాది ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఫిలాసఫీలో ఉంది. ఈ ఒక్క సూత్రం ట్రేడింగ్కు వెన్నెముకలాంటిది. అంటే మన క్యాపిటల్లో ఎక్కువ భాగాన్ని దాదాపు గ్యారంటీ ఉన్న వాటిపై పెట్టాలి. చిన్న చిన్న రిస్కులు, ప్రయోగాలు తక్కువ డబ్బుతో చెయ్యాలి. అసలు మార్కెట్లో గ్యారంటీ ఉన్న విషయమేంటి? మన ట్రేడింగ్ మోడల్లో ఆ గ్యారంటీ ఏంటంటే మన భారత ఆర్థిక వ్యవస్థ. అది దీర్ఘకాలంలో ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. దీనికి ప్రతినిధే మన నిఫ్టీ 50 ఇండెక్స్. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. గడిచిన 10 ఏళ్ల డేటా ఇది. మార్కెట్ ధర కంటే ఒక 5% కిందకు నిఫ్టీని కొంటాను అని మనం ఒక ఆర్డర్ పెట్టామనుకోండి, ఆ ట్రేడ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ హిస్టారికల్గా ఏకంగా 94% ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఎంత ఎక్కువ డిస్కౌంటుకు కొనడానికి మనం సిద్ధపడితే మన సక్సెస్ రేట్ అంతగా పెరుగుతుందన్నమాట. ఓకే, మన ఫిలాసఫీ సెట్ అయింది. ఇప్పుడు దాని ఆధారంగా ఒక ప్రాక్టికల్ బిజినెస్ ప్లాన్ చూద్దాం. దీని పేరే నిఫ్టీ వీల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని ఏదో పెద్ద ఫైనాన్షియల్ కాన్సెప్ట్లా కాకుండా ఒక సింపుల్ ఇన్వెంటరీ బిజినెస్లా చూడాలి. తక్కువ ధరకు సరుకు కొంటాం, ఎక్కువ ధరకు అమ్ముతాం, అంతే. మొత్తం వ్యాపారం 3 సింపుల్ స్టెప్స్లో నడుస్తుంది. 1. డిస్కౌంట్కు సరుకు కొనడానికి ఆర్డర్ పెట్టడం. 2. ఆ సరుకును డెలివరీ తీసుకోవడం. 3. ఆ సరుకుపై అదనపు ఆదాయం సంపాదించడం. మొదటి స్టెప్లో మనం మన సరుకును అంటే నిఫ్టీని ఏ డిస్కౌంట్ ధరకు కొనడానికి రెడీగా ఉన్నామో డిసైడ్ అవుతాం. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఆ ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తున్నందుకే మనకు ప్రీమియం రూపంలో డబ్బులొస్తాయి. ఒకవేళ మార్కెట్ పడి మనం అనుకున్న డిస్కౌంట్ ధరకు వస్తే అప్పుడు మనం మన నిఫ్టీ ఇన్వెంటరీని డెలివరీ తీసుకుంటాం. అంటే సరుకు మన చేతికి వస్తుందన్నమాట. సరుకు మన చేతికొచ్చాక దాన్ని ఎఫెక్టివ్గా హోల్డ్ చేయాలి. ఇక్కడే ప్రొఫెషనల్ ట్రేడర్లు సింథెటిక్ ఫ్యూచర్ అనే ఒక టెక్నిక్ వాడతారు. డైరెక్ట్గా ఇండెక్స్ను కొనడంతో పోలిస్తే ఇది చాలా బెటర్. దీనివల్ల కొన్ని ప్రత్యేక లాభాలున్నాయి. ఈ పద్ధతి ఎందుకంత పాపులర్ అంటే దీనికి తక్కువ డబ్బులు సరిపోతాయి. అంతేకాదు ఫ్యూచర్స్లోలాగా రోజూ సెటిల్మెంట్ టెన్షన్ ఉండదు. ఇది మనకు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీని, ఇంకా ఎక్కువ స్ట్రాటజిక్ ఫ్రీడమ్ని ఇస్తుంది. చివరి స్టెప్ మన దగ్గర ఉన్న సరుకు మీద అదనపు ఆదాయం సంపాదించడం. ఇది అచ్చం ఒక ఇంటి ఓనర్ అద్దె వసూలు చేసినట్లే ఉంటుంది. ఇన్వెంటరీని అమ్మేలోపు దానిమీద ఇలా అద్దె సంపాదిస్తామన్నమాట. ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉండటం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలైన ఛాలెంజ్ ఆ వ్యాపారాన్ని అనుకోని నష్టాల నుండి కాపాడుకుంటూ నెమ్మదిగా దాన్ని పెంచుకుంటూ పోవటమే. ప్రతి వ్యాపారానికి రిస్క్లుంటాయి. ఈ వ్యాపారానికి అతిపెద్ద రిస్క్ అకస్మాత్తుగా మార్కెట్ క్రాష్ అవ్వడం. అలాంటి ఊహించని సంఘటన జరిగినప్పుడు మనం ఏం చెయ్యాలి? అయితే ఏ స్మార్ట్ బిజినెస్లోనైనా రిస్క్లను మేనేజ్ చేయవచ్చు. హెడ్జింగ్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవడం, మన పొజిషన్ సైజ్ను కంట్రోల్లో పెట్టుకోవడం, మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మన ప్లాన్కే కట్టుబడి ఉండటం, ఇవన్నీ మన క్యాపిటల్ను కాపాడుకోవడానికి చాలా అవసరం. గుర్తుంచుకోండి,
మన అంతిమ లక్ష్యం కేవలం నెలనెలా డబ్బు సంపాదించడం కాదు. వచ్చిన లాభాలను మళ్లీ మళ్లీ ఇన్వెస్ట్ చేసి మన మూలధనాన్ని పెంచుకోవాలి. అప్పుడే ఒక చిన్న ట్రేడింగ్ అకౌంట్ కాలక్రమేణా ఒక పెద్ద ట్రేడింగ్ సామ్రాజ్యంగా మారుతుంది. సో చివరిగా ఒక్కటే ప్రశ్న మిగులుతుంది. మార్కెట్లో అడుగుపెట్టింది ఒక వ్యాపారాన్ని నిర్మించడానికా లేక కేవలం పందాలు వేయడానికా? ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నకొచ్చే సమాధానమే గెలుపు ఓటముల మధ్య ఉన్న అసలైన గీతను గీస్తుంది.